తెలంగాణలో బీజేపీ 420 సీట్లు గెలుపొందుతున్నామని, అందులో ఖమ్మం ఉంటుందని ఖమ్మం పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని వెల్లడించారు. జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని, నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. హృదయపూర్వకంగా దీవిస్తున్నారు. వారు చెప్తున్నారు, ఈసారి బీజేపీ ఎంపీకి వేస్తే మేము నరేంద్ర మోడీ గారికి వేసినట్టే. మీరు నరేంద్ర మోడీ గారు 400 సీట్లు పైగా వస్తున్నాయి. ఆ 400లలో ఈసారి ఖమ్మం కూడా ఉంటుంది. ఇది మా కోసం మేము వేస్తున్న ఓటు. ఇది మోడీ గ్యారంటీ నమ్మి మేము వేస్తున్న ఓటు. ఇది ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం, మా కోసం ఇది వేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళా అందరూ, చిన్న పిల్లల కాడ నుంచి, వృద్ధుల కాడ నుంచి, మహిళల కాడ నుంచి, మాతృమూర్తుల కాడ నుంచి అందరూ వచ్చి హృదయపూర్వకంగా దీవిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారికి దీవెనలు, మాతృమూర్తుల దీవెనలన్నీ వారికి వెళ్తున్నాయని అనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఉన్న కంప్లీట్ లోకల్ బాడీస్ అన్నీ మోస్ట్ ఆఫ్ ఇట్ దీంట్లో జాయిన్ అవుతున్నారు. ఇంకా రేపు ఎల్లుండి అవతలెల్లుండి కూడా చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. ఇదంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి నాలాగానే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి కొత్తగా పార్టీ చేరిన వాళ్ళు, వేరే ఇతర పార్టీల నుంచి కూడా చేరిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మేము కూడా వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఎవరు వచ్చినా మేము ఓపెన్ ఆర్మ్స్ తోటి వారిని వెల్కమ్ చేస్తాం. అలాగనే దివ్యాంగులకు ఒక స్థానం ఎమ్మెల్సీ కేటాయించాలని సింగిల్ విండో మాజీ డైరెక్టర్ నాగినేని జగదీశ్వరరావు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఈ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర పథకాల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. వికలాంగులకు ప్రశ్నించే గొంతుకు నాంది పలకాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. చెందిన వ్యక్తిని, నేడు ఎడమకాలంలో శారీరక వైకల్యం కలిగిన వ్యక్తిని అయిన నేను వికలాంగుల హక్కుల గురించి నేను మంత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వికలాంగుల 2016 చట్టం అమలు పరచడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ల ప్రకారమో ఏ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఆ చట్టం అమలు జరపలేకపోయింది. కావున దానికి ప్రత్యామ్నాయంగా వెంటనే పార్లమెంట్లో దివ్యాంగుల కొరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాను. మరియు అట్లా పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించడంతో ప్రశ్నించే గొంతుకలు చాలామంది నాయకులు వచ్చే క్రమంలో ఉన్నారు. కనుక ఆ చట్టం వచ్చే వరకు ఇతర నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థల నుండి, స్థానిక సభల నుండి చార్టర్ సభల వరకు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని సిపిఎం నాయకులు ఎర్ర శ్రీకాంత్ అన్నారు. మతోన్మాద పార్టీ అయిన బీజేపీని కాకుండా చేయాలన్నదే మా లక్ష్యమని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ పార్టీలను నమ్మొద్దని ఆరోపించారు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని విమర్శించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా అంటేనే వామపక్ష భావజాలానికి నిలయం. ఈ వామపక్ష భావజాలం ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో గతంలో కూడా మతోన్మద అని ఇది జిల్లాకు పట్టరావాలని చెప్పి మతోన్మద పార్టీ అని బీజేపీ పట్టాలని చెప్పి గతంలో ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సందర్భంగా ప్రజలు
తీవ్రంగా ఆ రోజు వ్యతిరేకించిన ఫలితంగా ఈ జిల్లా రాజకీయాల్లోకి బీజేపీ అనే ఒక మతోన్మత పార్టీని రాకుండా చేయగలిగింది. కానీ మళ్ళీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అనే ఒక మత పార్టీని ఖమ్మం జిల్లా రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలని జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతున్నది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో మనం ఇప్పుడు దాకా కులము మతం అనే తేడాలు లేకుండా మనము కలిసిమెలిసి జీవించిన ప్రజలు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. దానికి వామపక్ష భావజాలమే ప్రధానమైన కారణం. ఎక్కడ కూడా తారతమ్యాలు కానీ పరిస్థితులు కానీ లేవు. కానీ ఈ జిల్లా రాజకీయాలను కూడా కలుషితం చేయాలని చెప్పి మళ్ళీ ఒక ప్రయత్నం సాగుతుంది. కాబట్టి ఈ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అలాంటి వాళ్ళని ఎన్నికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ కోరుతున్నది. ముఖ్యంగా ఇప్పటికే రకరకాల పేర్ల మీద దేవుణ్ణి ఆసరా చేసుకొని కింది దాకా ప్రజల యొక్క సెంటిమెంట్ని ఆసరా చేసుకొని కింది దాకా పోయి ఆ భావజాలాన్ని మతోన్మత భావజాలాన్ని ఎక్కియాలని చెప్పి ఇక్కడ మతోన్మత పార్టీ అయిన బీజేపీ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నాన్ని ప్రజలు దేవుడు అంటే నమ్మకం ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు నమ్మే వాళ్ళ విశ్వాసం, అది తప్పేం కాదు అది. కానీ దాన్ని ఆసరా చేసుకొని ప్రజల్లోకి ఇలాంటి